హాయ్. భారతదేశంలో పూర్వకాలం నుంచి చూసుకున్నా కూడా మనం అసలు క్రైస్తవం ఎందుకు వచ్చింది, ముస్లిమ్స్ ఎందుకు వచ్చిండ్రు అన్నప్పుడు దీనిలో వాళ్ళ తప్పిదం కంటే ఎక్కువ కూడా మన తప్పిదం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని రానిచ్చింది మనమే. సరే, వాళ్ళు ఇతర మతాల వాళ్ళు రాజరికపు వ్యవస్థతోటి దాడులు చేస్తూ మన దేశం మీదకి వచ్చారు. మనం ఎవరి మీద దాడులు చేయలేదు. ఎందుకంటే మనం చెప్పుకుంటాం, మనం చాలా పరమత సహనం ఉంది, మాకు దురాశ లేదు, కాబట్టి మనం ఎవరి మీద కూడా దాడులు చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి. సరే, అదంతా ఒక విషయం. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్రిస్టియానిటీని వ్యాప్తి చెందించారు. మన వాళ్ళు భయానిక భక్తిగా లేకపోతే దురాశతో ఉన్న ఆ మతంలోకి వెళ్ళిపోయారు. అలాగే ముస్లిం రాజులు మన మీద దండయాత్ర చేశారు. సో దండయాత్ర చేయడం వరకు బాగానే ఉంది. కానీ మనలో ఉన్న లుకలుకల వల్ల వీళ్ళు భయపడో మళ్ళీ సేమ్ మన దగ్గర ఉన్న కొన్ని తప్పిదాల వల్లనో వాళ్ళలో కలిసిపోవడం జరిగింది. సో మనం యాక్సెప్ట్ చేయకపోయినా చేసినా కూడా మన తప్పిదాల వల్లనే క్రైస్తవం మనలోకి ప్రవేశించింది భారతదేశంలోకి. అలాగే ముస్లిం మతం కూడా మన దేశంలోకి ప్రవేశించింది. తప్పితే అవి ఇక్కడ పుట్టి పెరిగినవైతే కాదు. ఇవి అందరికీ తెలిసిన విషయం. కాకపోతే మన సమాజంలో చూసుకుంటే కూడా వైష్ణవ మతం, అలాగే వైష్ణవ శాఖ, అలాగే వచ్చినప్పుడు శైవులు, అలాగే శాక్తేయులు, ఇలాంటి ఒక ఏమంటాం వీటిని ఆధ్యాత్మికమైనటువంటి పరంపరలు వచ్చాయి. సో దీనిలో కూడా ఏది కూడా ఈ విధంగా పూజ చేయండి మీరు అని చెప్పేసి వేదంలో చెప్పబడింది. ఎందుకంటే భారతీయ సనాతన సమాజానికి ముఖ్యమైనటువంటిది వేదం. కానీ వేదంలో చెప్పబడిన దేవతలను మనం పూజిస్తున్నామా అంటే అది లేదు. ఎందుకంటే వేదం నిలబడి ఉన్నది దేని మీద అంటే ప్రకృతి దేవతల మీద. ఇంద్రుణ్ణి ఆరాధించుండ్రు, వరుణుని ఆరాధించుండ్రు, సూర్యుడిని ఆరాధించుండ్రు, అగ్నిని ఆరాధించుండ్రు, అలాగే వాయువును ఆరాధించుండ్రు. ఆ తర్వాతనే మిగతా దేవతలంతా వచ్చిండ్రు. కానీ మనం మరి వేద దేవతల మీద ఆధారపడి ఉన్నామా అంటే అది లేదు. తర్వాత చాలామంది దేవతలు వచ్చారు. ఆ చాలామందిని మనం కూడా పూజ చేయడానికి అలవాటు పడ్డాం. కాకపోతే అంత బాగానే ఉంది, దీనిలో ఎవరే అభ్యంతరం పెట్టరు. కానీ ఈ మధ్యకాలంలోనే కాదు, పూర్వకాలం నుంచి ఏమైపోయిందంటే శైవులకి వైష్ణవుల మధ్య పెద్ద యుద్ధాలే జరిగినాయి. వీళ్ళు మంచివాళ్ళు కాదు, మా దేవుడే గొప్ప అని వైష్ణవులు, విష్ణువు మంచివాడు కాదు, గొప్పవాడు కాదు, శివుడే గొప్పవాడు అని చెప్పేసి మరికొంతమంది తయారయ్యి వాళ్ళు యుద్ధాలు చేసుకొని కొట్టుకొని వీళ్ళు చులకనపరుచుకున్నారు. సో దాని ద్వారా ఏమైపోయింది అంటే ఇతర మతాలకి యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ చాలా ఈజీగా తయారైంది. అలాగే దురాశలు అయి ఉండొచ్చు, భయాలు కూడా అయి ఉండొచ్చు. ఇన్ని కూడా ఉన్నాయి. దీనిలో ఒకటే అని చెప్పలేము మనం. కానీ ముందు మన దగ్గర కావాల్సింది ఏంటి అంటే మన మతం, మన దైవారాధన, ఓవరాల్గా వేదం చెప్పినా లేదా భారతీయ సనాతన సమాజాన్ని చెప్పినా దేవుడు ఒక్కడే. కాకపోతే మనకు నచ్చినట్టుగా మనం పేర్లు పెట్టుకొని ఆరాధిస్తున్నాం. మరి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అన్నప్పుడు శైవ సంప్రదాయంలో ఉన్న గ్రంథాల ప్రకారం శివుడు గొప్ప అని చెప్పుకుంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాటి ప్రకారం విష్ణువు గొప్ప అని చెప్పుకుంటారు. అంత మాత్రం చేత విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని కాదు కదా. అదే శాస్త్రం చెప్తా ఉంది, శివుడు విష్ణువు ఒకే స్వరూపం అని చెప్పి. శివుడు విష్ణువు విభేదం కాదు, భేదం కాదు, విభిన్నమైనటువంటి దేవుళ్ళు కాదు, ఒకే తత్వం అని చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? గొప్ప గొప్ప ఏమంటాం వాళ్ళని మఠాధిపతుల నుంచి మొదలు పెడితే అందరూ కూడా వాళ్ళు మరి మఠాధిపతులు, సన్యాసులు, ఆధ్యాత్మికవాదులు ఎలా అయినరో తెలియట్లేదు. కానీ విష్ణువు గొప్ప, శివుడు కాదు అని, శివుడు గొప్ప, విష్ణువు కాదు అని ఇలాంటి వాదాలు తీసుకొచ్చుకొని ముందు మన ప్రజలకి విసుగొచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. మన మతంలో ఉన్న వాళ్ళకి ఏంద్ర నాయన మనమే కొట్టుకుంటున్నాం, మనమే ముందు ఇదంతుంది, వేరే మతాలు ఇవి కనిపించట్లేవు కదా మనకైతే. వాళ్ళల్లో కూడా తెగలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా వాళ్ళ గొడవలు ఉన్నాయి. కానీ అవి బయటికి ప్రొజెక్ట్ అవ్వటం లేదు. కానీ మనది మాత్రం యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గొడవలు ఇవలాంటివి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్ అతను చెప్తా ఉన్నారు పాపం. ఆయన ఈ విష్ణువు, శివునికి సంబంధించిన ఒక వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు ఈ గొడవలు మంచిది కాదు, మన మతం నిలబడాలి అని ఆయన వ్యాఖ్యానిస్తే ఆయనను కూడా విమర్శించడం జరిగింది. అంటే మరి ఏమని చెప్పాలి, కొట్టుకోండి అని చెప్పాలన్నా? అది సరి అయిన విధానం కాదు. విష్ణువుకు సంబంధించి ఎవరో ఒక ప్రవచనంలో చెప్పినరు నెగిటివ్గా అని చెప్పేసి ఆయనను విమర్శించడానికి కొంతమంది తయారవుతారు. శివునికి సంబంధించి వ్యతిరేకంగా ఏదో మాట్లాడిండు అని చెప్పేసి మరికొంతమంది వచ్చేసి ఆయన విమర్శించడానికి తయారవుతారు. ఓవరాల్గా చూసినప్పుడు హిందూ మతంలో, సనాతన ధర్మంలోనే యూనిటీ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసి మనం దన్నుకుంటూ ఉంటుంటే వేరే మతాల వాళ్ళకి అది పండగలాగా తయారైపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళకు కూడా విసుగొచ్చి ఇంత తలకాయ నొప్పి మనకెందుకు, ఎవరు గొప్ప ఎవరు దిబ్బ, ఆ తర్వాత ఎవరిని పూజ చేస్తే ఏమవుతుందో, ఎవరిని పూజ చేయకపోతే ఏమవుతుందో అని ఒక భయం క్రియేట్ అయ్యి మరి వేరే మతాల వైపు పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే మనల్ని మనం విసిగించుకొని వేరే వాళ్ళని వెల్కమ్ చేసుకునే ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తున్నాం ఆ సామాజిక మాధ్యమాల ద్వారా.
అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి గాను మన మతాన్ని కించపరుస్తూ మన మధ్య మనమే గొడవలు పెట్టుకుంటూ వాటిని ఎంకరేజ్ చేస్తూ వ్యూవర్షిప్ కోసం ట్రై చేస్తూ సబ్స్క్రైబర్స్ కోసం ట్రై చేస్తూ మనల్ని మనం అవమానించే స్థితికి ఎందుకు దిగజారటం? సో అది లేనప్పుడు డెఫినెట్గా మన మతం అది శివుడా విష్ణువా అని ఎవరన్నా ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళ పూర్తి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రవచనం ఇచ్చినప్పుడు ఎక్కడో ప్రజలకు అనుకూలంగా అర్థమయ్యే విధంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వయసు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అటువంటివి మనం ఇగ్నోర్ చేయొచ్చు. అలాగే మనం చెబుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అందరూ సమానమే, మన మతమే గొప్పదని చెప్పుకోగలిగితే బాగుంటుంది. కానీ దీనిలో లుకలుకలు చూపిస్తూ ఈయన ఇట్లా అన్నాడు ఆయన అలా అన్నాడు అని విమర్శలు చేస్తూ పోతూ ఉంటే మాత్రం మన మతాన్ని మనమే కించపరుచుకున్నట్టయితే, మన దేవతలను మనమే కించపరుచుకొని మన వాళ్ళకి ముందు మనం చులకనైపోతాం. అయిపోయినప్పుడు ఇతర మతాలను వెల్కమ్ చేయడంలో బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళు డెఫినెట్గా దానికి ఆకర్షింపబడతారు. అప్పుడు నెత్తినోరు కొట్టుకొని అయ్యో వేరే మతాలు మా దగ్గరకు వచ్చినాయి మేమే ఒరిజినల్ ఇక్కడ అనుకుంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం ఒరిజినల్ అయినప్పుడు ఒరిజినల్గానే మాట్లాడుకోవాలి. డెఫినెట్గా చెప్పాల్సింది వేదం చెప్పినా ఎవరు చెప్పినా ఏ సనాతన ధర్మం చెప్పినా దేవుడు ఒకడే. సో ఒకడే దేవుడు అనేక రకాలుగా ఒకళ్ళ అభిరుచి తగ్గట్టుగా వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు తప్పితే వేదంలో ఎక్కడ ఇంతమంది దేవతల పేర్లు చెప్పలేదు. వేదం ముఖ్యంగా చెప్పిందల్లా ప్రకృతి దేవత ఆరాధన, అంటే మనిషి జీవితానికి ఏది ముఖ్యమో అదే వేదం చెప్పింది. కానీ అది ఈరోజు మనం ఫాలో అవ్వటం లేదే. మరి అది ఫాలో అయినప్పుడు ఇలాంటి సమస్యలు రానే రావు. సో డెఫినెట్గా సరే అయిపోయింది మనకున్న నాలెడ్జ్ని బట్టి మనం చేస్తాం. కానీ ఈ గొడవలు మంచిది కాదు, సనాతన ధర్మాన్ని అవమానించుకోవడం కాదు, ఇలాంటి పనులు చేయకుండా మన మతాన్ని మనం గొప్పగా చూపించుకొని ఇతర మతాల నుంచి మన మతంలోకి వచ్చి వీళ్ళు అరే ఈ గొప్ప మన ఒరిజినల్ సనాతన ధర్మం గొప్పది అని చెప్పుకునేట్టుగా ఉండాలి. కానీ అయ్యో వీళ్ళేది అనుకుంటున్నారు మనం ఎక్కడికి పోతామని వాళ్ళు అనుకోకూడదు. మన వాళ్ళు కూడా అరే దీనిలో ఇంత ఉన్నాయా, ఈయనని చేస్తే ఆయన కోపం, ఆయన చేస్తే ఈయన కోపం, వీళ్ళకే అసలు మనకే సరిగ్గా తెలియనట్టున్నది, అవే కరెక్టేనేమో అన్న భావంతో దానిలోకి పోయే పరిస్థితులు ఏర్పడతాయి. సో కాబట్టి ఎవరో బలవంతంగా మార్పుడు చేసే బదులు మనమే చేస్తున్నామా ఇటువంటి పనులని అనిపిస్తూ ఉంది. అందరూ ఆధ్యాత్మికవాదులు అయ్యి ఉండొచ్చు, అలాగే యూట్యూబ్లో వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్కి కానీ పోటీతత్వంతో ప్రచారం చేస్తున్న వాళ్ళైతున్నట్టు వీళ్ళందరూ కూడా మన మతాన్ని కించపరచకుండా, మన మతంలో ఉన్నటువంటి మన దేవతల్ని కించపరచకుండా దయచేసి ప్రజలకి అవగాహన క్రియేట్ చేస్తూ మన సనాతన ధర్మం ఎందుకు గొప్పది, ఎంత గొప్పది, మన దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అది ఏ రూపంలో ఉన్నా ఒకటే భావనతో క్రియేట్ చేయగలిగితే ఇతర మతాలు భారతదేశంలో ఎక్కువ కాలం నిలబడలేవు, అవి బలంగా ఉండలేవు. లేనట్లయితే డెఫినెట్గా వాటికి వచ్చే శక్తి ముందు మనం నిలబడలేము. ఎందుకంటే మనల్ని మనమే బలహీనం చేసుకుంటా ఉన్నాం. ఇది ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు గొప్పవాళ్ళు కాదు అనే పరిస్థితి మాత్రం ఎక్కడా ఉండదు. ఒకళ్ళే ఉంటారు. ఆ ఒక్కడే అనేక రూపాలల్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళు కనిపిస్తూ ఉంటాడు అనేది శాస్త్రవచనం. కాబట్టి దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని అందరూ తెలుపుతూ భారతదేశ సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అందరికీ తెలపాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.